ఈరోజు పొద్దున్నే పూజ అవగానే మా గురుస్వామి గారు బయటికి వెళ్ళారని చెప్పి మా తోటి స్వాములు ఉప్మా చేయడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఎలాగైతే ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించేసాం, ఆ తర్వాత మా ఫ్రెండ్ స్వామి ఉప్మాకు కావాల్సిన ఎండుమిర్చి, కందిపప్పు, పెసర్లు అవి తీసుకుని కొంచెం మరిగిన నూనెలో వేసి బాగా వేపాం. అవి కలర్ మారేంత వరకు వేగేలా వేపాం. ఆ తర్వాత తగినంత పచ్చిమిర్చి, తగినంత పెసర్లు వేసాం. అవి వేగేలోగా డౌట్ వచ్చి గురుస్వామి గారికి ఫోన్ చేసి 30 మంది స్వాములకి ఎంత ఉప్మాకి ఎంత వాటర్ పడుతుందని చెప్పి అడిగేసాం. ఆయన అయితే 2 ప్యాకెట్ల వాటర్కి 2 లోటాల వాటర్ అయితే పోసుకోమన్నారు. ఆయన చెప్పినట్టుగానే 2 లోటాల వాటర్ అలాగే 2 ప్యాకెట్ల ఉప్మా అయితే పోసేసాం. అవి బాగా ఉడికేంత వరకు అయితే బాగా ఉంచేసాం. ఉప్మా అయితే బాగా ఉడికిందో లేదో అని చెక్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాం. తర్వాత మధ్యలోకి కావాల్సిన తాలింపు అయితే ముందుగా వేసి తాలింపులోకి కావాల్సిన ఎండుమిర్చి, కరివేపాకు, కందిపప్పు వేసి బాగా వేసేసాం. అలా కలిపిన తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగలో అయితే వేసి కలిపేసాం. మా అండ్ మజ్జిగ తాలింపు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి